కాదు ఇలు కాదు. Hi, hello, namaste. This is Suresh and welcome back to our channel Suresh Boga. సో చూసారు కదా ఈ రోజు టాపిక్ వచ్చేసి రను రాన్ అంటూనే చిన్నదో. సో ఈ డీజే సాంగ్ ఉంది కదా, సో దీనికి మనం బీట్ సింక్ అయితే చేద్దాము. సో ఇది చాలా వెరైటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇది కొత్త కాన్సెప్ట్. సో ఈ వీడియో వచ్చేసి నేను కైన్ మాస్టర్లో చూపిస్తాను. సో కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ విత్ మెటీరియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 100K సందర్భంగా ఈరోజు మనం ప్రమోట్ చేయే ఛానల్ నేమ్ వచ్చేసి డీజే శ్రీరామ్ 96. సో ఒకసారి ఛానల్ విజిట్ కావండి. సో ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో స్టార్టింగ్ సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్లో 60 FPS ఆఫ్ ఉంటుంది. సో అది మీరు ఆన్ పెట్టేసుకొని బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ వేరే ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఇది వచ్చేసి కొత్త కైన్ మాస్టర్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చాలా బాగుంటుంది. అండ్ ఈ కాన్సెప్ట్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి. సో మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఈ టోటల్ వీడియోకి కావాల్సినది మనకు ఓన్లీ 12 పిక్స్. సో 12 పిక్స్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ 4 పిక్స్ వీడియో అనేది చేసేయాలి. సో 4 పిక్స్ అయితే నేను తీసుకుంటున్నాను. సో 4 పిక్స్ ఇలా తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత ఈచ్ పిక్ ఎంతవరకు అయితే డిక్రీజ్ అవుతుందో అంతవరకు డిక్రీజ్ చేయండి. ఒక ఎక్స్టెండ్ తర్వాత ఏంటంటే మనకు ఎంత డిక్రీజ్ చేసినా డిక్రీజ్ అవ్వదు. సో ఇలా లాస్ట్కి వచ్చేసరికి మనకు 0.4 సెకండ్స్ వస్తుంది. అండ్ ఈచ్ పిక్కి మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో యానిమేషన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఇన్ యానిమేషన్. సో చాలా మటుకు ఏంటంటే యానిమేషన్ కొంచెం చాలా వరకు కైన్ మాస్టర్లో కిందికి వెళ్తే గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఈ కైన్ మాస్టర్లో స్టోర్ సింబల్ క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకు యానిమేషన్ అనేది చూపిస్తుంది. సో యానిమేషన్లో మనకు ఇన్ యానిమేషన్, ఓవరాల్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఇవన్నీ చూపిస్తుంది. సో ఇన్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. సో నేను అది ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకున్నాను. సో దీనికి ఏంటంటే ఫస్ట్ పిక్కి వచ్చేసి 3 ఎఫెక్ట్ అండ్ సెకండ్ పిక్కి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషన్ ఇప్పుడు రైట్ అంటే 5 ఎఫెక్ట్. థర్డ్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషన్ 8. ఫోర్త్ దానికి వచ్చేసి క్లిప్ గ్రాఫిక్స్, ఇన్ యానిమేషన్ 6. సో ఇది ఎట్లా అంటే టాప్, రైట్, డౌన్, లెఫ్ట్. సో ఈ యానిమేషన్ అన్నమాట, టాప్, రైట్, డౌన్, లెఫ్ట్. సో ఇప్పుడు యానిమేషన్ అయితే వచ్చేసింది. సో డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో దట్ మనకు వీడియో అనేది క్వాలిటీగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇవన్నీ పెడితేనే మనకు ఫొటోస్ అనేది పగలదు. సో బ్యాక్ వెళ్ళిపోతున్నా. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు అలాగే మనము ఇంకొక 4 వీడియోస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు 9:16 సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి చూడండి 1 సెకండ్. ఎగ్జాక్ట్గా 1 సెకండ్ పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేసేయండి. అంటే ఇప్పుడు మనం ఏ పిక్ యాడ్ చేసినా కానీ 1 సెకండ్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఫొటోస్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఏవైతే 4 తీసుకున్నానో అవి 4 నేను ఇక్కడ ఇచ్చి పెట్టేసేస్తున్నా. సో 1, 2, 3 ఇప్పుడు ఓన్లీ 3 పిక్స్ తీసుకున్నాను. అండ్ కొంచెం ఇలా జూమ్ చేసేసుకుంటున్నా. సో జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీనికి యానిమేషన్స్ అనేది ఇవ్వాలి. సో యానిమేషన్స్ చూడండి. సో దీనికి కూడా మనము ఇన్ యానిమేషన్ యాడ్ చేస్తున్నాం. సో దీనికి వచ్చేసి 10 అండ్ దీనికి వచ్చేసి 10 సేమ్ యాజ్ ఇస్. ఇవి 3 వాటికి మనము 10, 10, 10 యాడ్ చేసేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ యానిమేషన్ చేంజ్ ఉంటుంది, నేను చెప్తాను. సో ఈ 3 దానికి యానిమేషన్ యాడ్ చేసుకున్న తర్వాత షేర్ సింబల్ క్లిక్ చేసి QHD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఒక వీడియో అయితే అయిపోయింది. అంటే 3 పిక్స్ దాంట్లో ఒక వీడియో అయిపోయింది. ఇంకా మనకు ఇంకా 3 వీడియోస్ ఉన్నాయి. సో సేమ్ యాజ్ ఇస్ సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోతున్నా. ఒకటే స్టెప్ బ్యాక్ క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసి ఇప్పుడు యానిమేషన్ చేంజ్. సో యానిమేషన్ ఇప్పుడు వచ్చేసి నేను 9th తీసుకుంటున్నాను. సో మళ్ళీ దీనికి కూడా సేమ్ యాజ్ ఇస్ 9th అండ్ దీనికి కూడా 9th. సో ఇప్పుడు మళ్ళీ షేర్ సింబల్, మళ్ళీ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి.
సో ఇప్పుడు 3 పిక్స్ దానిలో 2 టైమ్స్ అయిపోయింది కదా. సో మళ్ళీ థర్డ్ టైం క్లిప్ గ్రాఫిక్స్. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను 19th తీసుకుంటున్నాను. సో యానిమేషన్స్ జాగ్రత్తగా చూసుకోండి, ఎగ్జాక్ట్గా ఇలాగే తీసుకోండి అండ్ మార్చేయద్దు ప్లీజ్. మార్చేసేస్తే మనకు ఆ ఎఫెక్ట్ మొత్తం పోతుంది. సో ఇప్పుడు మళ్ళీ సింబల్ మళ్ళీ ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక యానిమేషన్, ఇప్పుడు లాస్ట్ వీడియో చేయడము. సో ఇప్పుడు వచ్చేసి సెవెంత్ ఎఫెక్ట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇవన్నీ చూస్తే మీకు ఒకటేమో ఇట్లా మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత సో ఇప్పుడు మళ్ళీ సింబల్ మళ్ళీ ఎక్స్పోర్ట్. సో ఇప్పుడు టోటల్గా మనం 5 వీడియోస్ అంటే 3 పిక్స్ వీడియోస్ వచ్చేసి 4 పిక్స్ వీడియో వచ్చేసి 1 అంటే టోటల్గా 5 వీడియోస్ అయితే చేసుకున్నాం. సో ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రాసెస్ ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీ లైక్ చాలా ఇంపార్టెంట్. సో 9:16 సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 1.5 సెకండ్స్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిక్స్. సో ఇంతకుముందు 4+3 7 పిక్స్ అయితే అయిపోయినాయి కదా. సో మిగతా 5 పిక్స్ ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఫస్ట్ 1 పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా, రైట్ క్లిక్ ఇచ్చేసిన అండ్ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను, రాను రాను అని డీజే సాంగ్ అని. సో రాను రానంటూనే చిన్నదో అది. సో ఇది ఎక్స్ట్రాక్ట్ ఆడియో క్లిక్ చేసి వీడియో అనేది డెలీట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ పిక్కి మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో యానిమేషన్ ఎలా ఇస్తున్నానో చూడండి. క్లిప్ గ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకొని కాల్ మీ డీజే, హౌ టు డౌన్లోడ్ కాల్ మీ డీజే అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు కాల్ మీ డీజే అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి కాల్ మీ డీజే 1. సో ఒకసారి రాయే అని వస్తుంది, అబ్బాబ్బో అని వస్తుంది. సో దాని తర్వాత మన మెయిన్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మీడియా క్లిక్ చేసి ఇంతకుముందు మనం ఏదైతే ఎక్స్పోర్ట్ చేసామో అంటే 3 పిక్స్ వీడియో 4 టైమ్స్ ఎక్స్పోర్ట్ చేసాం కదా. సో 1 2 3 4. సో ఇది 4 టైమ్స్ యాడ్ చేసేసిన అంటే 4 వీడియోస్ యాడ్ చేసిన, ఒకటే 4 కాదు 4 వీడియోస్ అయితే యాడ్ చేసేసిన. అండ్ ఇప్పుడు ఈచ్ వీడియోకి వచ్చేసి స్పీడ్ వచ్చేసి 1.5x ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చూడండి. ఈచ్ వీడియో వచ్చేసి 1.5x సెకండ్స్. సో ఈ స్పీడ్ పెట్టేసిస్తే ఏంటంటే స్లోగా కాకుండా స్పీడ్గా వస్తుంది పిక్స్ అనేది. సో ఇప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఇక్కడ మళ్ళీ మనకు చేంజ్ అయిపోతుంది, బీట్ చేంజ్ అయిపోతుంది. సో దానికోసం నేను ఏం చేసేస్తున్నా అంటే సెట్టింగ్ సింబల్ క్లిక్ చేసి ఎడిటింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు వచ్చేసి 0.5 సెకండ్స్ మాత్రమే పెట్టేసేయండి, ఎగ్జాక్ట్గా రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ మీడియా క్లిక్ చేసి ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే 4 పిక్స్ వదిలేసామో ఆ 4 పిక్స్ ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి బ్లూ పిక్, ఇక్కడ పిక్స్ చూపిస్తున్నాను, ఇక్కడ ఈ పిక్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పిక్ అంటే వీడియో తర్వాత పిక్, వీడియో తర్వాత పిక్, వీడియో తర్వాత పిక్, అట్లా 4 వీడియోస్ ఉన్నాయి కదా. సో 4 పిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు చూడండి ఈ 4 పిక్స్కి కూడా మనం యానిమేషన్ అనేది ఇవ్వాలి. సో ఈచ్ దానికి స్వీట్ లైస్ యానిమేషన్ తెలుసు కదా. సో హౌ టు డౌన్లోడ్ స్వీట్ లైస్ అని డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాని త్రూ మీరు స్వీట్ లైస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈచ్ పిక్కి వచ్చేసి నేను స్వీట్ లైస్ 4 యాడ్ చేసి ఇస్తున్నాను, ఎందుకంటే అది మాత్రమే సూట్ అయిపోతుంది. కింద ఇంకొక వీడియో ఫ్లిక్కర్ వీడియో వస్తుంది, సో దానికోసం. సో దీనికి కూడా 4 అండ్ దీనికి కూడా క్లిప్ గ్రాఫిక్స్ స్వీట్ లైస్ 4. అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతుంటాయి. సో దీనికి కూడా స్వీట్ లైస్ 4. సో జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే మిస్టేక్స్ చాలా జరుగుతాయి ఒక్కొక్కసారి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ నేను ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను అని ఇక్కడ నుంచి వస్తుంది కదా. సో దీనికి మనం ఏంటంటే ఫ్లిక్కర్ వీడియో యాడ్ చేయాలి. సో లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. సో ఆ వీడియో మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఫుల్ లెంత్ వరకు ఇలా ఇంక్రీజ్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, మల్టిప్లై క్లిక్ చేయండి. సో మల్టిప్లై క్లిక్ చేసేస్తే ఓన్లీ బ్లాక్ దంతా హైడ్ అయిపోతుంది, వైట్ దంతా హైడ్ అయిపోతుంది, బ్లాక్ది మిగిలిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ సిజర్ సింబల్ పెట్టేసి స్ప్లిటెడ్ ప్లే హెడ్ అంటే ఓన్లీ ఈ పిక్కి మాత్రమే ఉండాలి. సో దానికోసం నేను చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఈ పిక్ స్టార్ట్ అయ్యే దగ్గర సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్. సో ఒకటేసారి అయ్యే పనిలోనే నేను చెప్తున్నాను, చాలా సింపుల్గా. స్ప్లిటెడ్ ప్లే హెడ్ ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్, సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి సిజర్ సింబల్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హెడ్ అండ్ లాస్ట్ వచ్చేసి సిజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్.
ఒక్కొక్కసారి కాదు, సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేడ్ రైట్ క్లిక్. సో ఒక్కసారి నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను మళ్ళీ ఆ ఎఫెక్ట్ ఎలా వచ్చిందో. సో చూడండి నా ఎఫెక్ట్ అలాగ వస్తుంది. సో దానికోసం అది పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ 4 పిక్స్ వీడియో ఉంది కదా, సో ఇంతకుముందు 4 పిక్స్ వీడియో చేశాం కదా స్టార్టింగ్లో. సో ఆ 4 పిక్స్ వీడియో నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఓన్లీ వన్స్ యాడ్ చేయండి. సో వన్స్ ఇక్కడ యాడ్ చేసుకున్నా కదా. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో సెలెక్ట్ చేసుకొని స్పీడ్ వచ్చేసి ఇక్కడ 0.5x పెట్టేసేయండి, ఎగ్జాక్ట్గా 0.5x. అండ్ 3 డాట్స్ డూప్లికేట్. సో మళ్ళీ 3 డాట్స్ డూప్లికేట్, 3 డాట్స్ డూప్లికేట్, 3 డాట్స్ డూప్లికేట్. సో ఈ వీడియో ఎంతవరకు ఆడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు పెట్టేసేయండి. అండ్ మిగతాది ఏదైతే ఉందో సీజర్ సింబల్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ రైట్ క్లిక్, ఇక్కడ నుంచి ప్లే చేసి చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. సో అక్కడ నుంచి ఫాస్ట్ బీట్ వస్తుంది కాబట్టి దానికి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. అండ్ స్టార్టింగ్కి వచ్చేసి లేయర్ సింబల్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి బార్డర్ ఇస్తాను. బార్డర్ కూడా పక్కా యాడ్ చేసుకోండి, బార్డర్తోనే మనకు లుకింగ్ అనేది బాగా వస్తుంది. సో బార్డర్ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. అండ్ ఇది ఒక ఎండ్ పట్టుకొని ఇలా ఇంక్రీజ్ చేసేసి సో మాన్యువల్గా ఇంక్రీజ్ చేయండి. అండ్ బ్లెండింగ్ క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ ఎనేబుల్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ బార్డర్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో మనం 0.5 సెకండ్స్ పెట్టాం కదా, సో అందుకే అది 0.5 సెకండ్ వచ్చేసింది. సో ఇప్పుడు డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి QSD పెట్టేసి 60 FPS ఆన్ పెట్టేసుకొని బిట్ రేట్ హై పెట్టేసిన తర్వాత ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీకు ఈ కాన్సెప్ట్ పక్కా నచ్చుతుందని కోరుకుంటున్నా. సో ఇందులో బాయ్స్ పిక్స్ యూజ్ చేయొచ్చు, గర్ల్స్ పిక్స్ యూజ్ చేయొచ్చు, సో ఎవరిదైనా యూజ్ చేయొచ్చు. సో ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. యాజ్ వెల్ as నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, దాని త్రూ మీరు జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.